ఈరోజు బీసీ వర్గీకరణ, కుల వర్గీకరణ ఏ రకంగానైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశం పెట్టి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రి అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకటే రోజు నువ్వు కులగణన చేపట్టి బొంబాయిలు ఉన్నాడు, భీమండిలు ఉన్నాడు, అందరు ఉరికొచ్చారు. నీ కులగణన సందుగలో దాసి తాళం వేసి ఏ కులాలు ఏమున్నాయనేది కనీసము బీఆర్ఎస్ నాయకుడు అప్పుడు చెప్పలేదు. 56 రోజులు 1,00,000 మంది ఉద్యోగులతోని 150 ఇండ్లకు ఉద్యోగస్తులను బాధ్యత చేసి 56 రోజులు చేస్తే ఈరోజు నీ కులగణన తప్పు అని విమర్శ చేస్తున్నాం. ఏనాడైనా బీఆర్ఎస్ వాళ్ళు మంచి చేశారని మీరు చెప్పారా? ఈ ప్రభుత్వానికి కేసీఆర్ గాని మీరు గాని సూచనలు ఏనాడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నారు తప్ప వేరే మార్గం లేదు వాళ్ళకి. కనుక సోదరులారా, ఈ రోజు బీసీలకు చట్టబద్ధత ఇవ్వడానికి మోడీ కనుక నిరాకరిస్తే, మోడీ చేయకపోతే రేపు సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కు 42 మందికి టికెట్ ఇస్తామని చెప్పిన దమ్మున్న ఏకైక నాయకుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ నియోజకవర్గంలో 185 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 42% బీసీలకు ఇస్తాం. అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా 42% సర్పంచులుగా, ఎంపీటీసీలుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రేపు 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దీనికి చట్టబద్ధత తెచ్చి ఈరోజు ఉద్యోగాలలో గాని, రాజకీయంగా గాని, చదువులో గాని అన్ని రంగాల్లో కూడా 42% బీసీలకు చట్టబద్ధత కూడా తేవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడు, ప్రతి కడపకు, గుండెకు మరి ఈ నియోజకవర్గంలో, జిల్లాలో తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అదే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. 59 ఎస్సీ కులాలలో మాదిగా, మాల, నేతగాని, డక్కలి ఇంకా ఇతర కులాలు 59 కులాలుంటే సుప్రీంకోర్టులో ఈ వర్గీకరణ కొరకు జరుగుతూ ఉంటే మన పిసిసి అధ్యక్షుడు హోదాలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి